రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సిట్టింగ్గా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ ఇటు ప్రత్యర్థి అయినటువంటి టీజీ భరత్ మధ్య గత ఎన్నికల్లో కూడా ఆ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులను మనం చూసాం. అయితే దాదాపుగా 5,000 స్వల్ప మెజార్టీతో గెలిచినటువంటి హఫీజ్ ఖాన్ ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో హఫీజ్ ఖాన్కు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులను మనం చూసాం. అయితే వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో కొత్త అభ్యర్థులను నియమించాలనే ఆలోచనలు ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి మహమ్మద్ అలీ ఖాన్ అనేటటువంటి క్యాండిడేట్తో పాటు పూలా బషీరు ₹1 డాక్టర్గా ప్రసిద్ధిగాంచినటువంటి పర్సన్ కూడా ఈ బరిలో ఉన్నారు. రానున్న రోజుల్లో ఎవరు బరిలో ఉండనున్నారు? వైసీపీ అధిష్టానం ఎవరికి పట్టం కట్టబోతా ఉంది? వైసీపీ ప్రభుత్వం గతంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎలా అందాయి? ప్రజల నాడి ఎలా ఉంది? ఏ పార్టీని పట్టం కట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఆ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగాలు ఇడ్చాలి, మేజర్ పాయింట్ అదే కదా. ఉద్యోగాలు ఇడ్చాలి. నిరుద్యోగులు చాలామంది చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళ కింద ఉద్యోగాలు ఇడ్చాలి. సంక్షేమ పథకాలన్నీ ఆర్టీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్ అవడంలో మేలు జరుగుతూనే ఉంది. అందరికీ సంక్షేమ పథకాలు చాలా పెట్టిన 9 నవరత్నాల్లో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా జగన్ పెట్టిన 5 నవరత్నాల్లో బాగుంటుంది. 9 నవరత్నాలు బాగా జరుగుతున్నాయి. బాగా ముందుకు బాగా సాగుతుంది. నా పేరు ప్రతాప్ సార్. మన ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్ పాలన గురించి అయితే అంటే కొంతమంది అంటే పథకాల గురించి అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. కాకపోతే నిరుద్యోగులకే కొంచెం నోటిఫికేషన్ విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఫైనల్గా ఇప్పుడు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ డిఎస్ అనేది 6,100 పోస్టులతో రిలీజ్ చేశారు. అది మంచి విషయమే. కాకపోతే ఇంకా కొంచెం అర్లీగా రిలీజ్ చేసింటే చాలా బాగుండేది. ఏం ఉద్యోగాలు లేవు, ఏం పరిపాలన అంటున్నాడు కానీ ఊరికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అది ఇచ్చేతోళ్ళు ఇంకా అందరు ఫోన్లు కొనుక్కోవడము, అది కొనుక్కోవడము ఏం లేదు. ఇంకా ఈసారి చంద్రబాబే. ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసింది? అన్ని హామీలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడు జగనన్న ఏమిచ్చినాడు? పిల్లలకు, స్కూల్ పిల్లలకు పథకం ఇచ్చినాడు. 45 ఏళ్ళకు ఒక పథకం ఇచ్చినాడు. మళ్ళీ ముసలిళ్ళకు అది ఆరోగ్య అది వాళ్ళకు పెంచిన విషయం కూడా అమౌంట్ పెంచినాడు. మళ్ళీ ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, మంగళ వాళ్ళకి ఇస్తున్నాడు. అందరికి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు. ఇంకా పొదుపులకి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినాడు. వాళ్ళకు పొదుపులకు మళ్ళీ లోన్లు ఇచ్చి కొంచెం మాఫ్ చేసినాడు. మళ్ళీ లోన్లు కొంచెం పెంచినాడు. ఇన్ని చేస్తున్నాడు. మరి ఆయన ఏం చేసినాడు? అందుకు నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రామ్ వచ్చేది కూడా మళ్ళీ జగనే వస్తాడు. పోయిన లాస్ట్ 3 months బ్యాక్ కూడా ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చినారు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఇయర్కి ఒకసారి రిక్రూట్మెంట్ జరగడం జరుగుతున్నది. కాబట్టి నోటిఫికేషన్ అంటే ప్రతి గవర్నమెంట్ చెప్పినట్టు ప్రకారంగా చేస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరుద్యోగత కానీ ఆర్థిక పరిస్థితులను కానీ మనం పరిగణలోకి తీసుకుంటే ఏది కూడా సక్రమంగా చేయడం లేదు. కానీ అటు ప్రభుత్వం కంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వము చాలా బెటర్గానే నిరుద్యోగులకి వాలంటీర్ వ్యవస్థ రావడం వలన ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక ఊర్లో ఒక వ్యక్తికి 5,000 జీతం వస్తే ఆ కుటుంబం గడుస్తున్నది. ఆ 5,000 రూపాయలకి వేరే ఒక 10 కిలోమీటర్ దూరంలో పోతే 5,000 రూపాయలు కూడా ఏమిటికి రాదు కదన్నా. కాబట్టి 5,000 రావడం వలన కాస్తో కోసో 2 కుటుంబాలు భార్యాభర్తలు జీవనం సాగించడానికి కూడా ఉపయోగపడుతున్నటువంటిది మా అభిప్రాయం. బస్సులు వేసినాడు. మా ఆటోల పరిస్థితి అటుకాటికే ఉంది. మేము ఎట్లా బతకాలా? కంతులు కట్టుకోవాలా, ఇవన్నీ కట్టుకోవాలా, చేసుకోవాలంటే ఇబ్బంది కదా. మాకు బస్సులు లేకుంటే రోడ్ల మీద తిరుగుతుంటే మాకు సంవత్సరం కరుస్తుంది, లేదంటే ఏడ కరుస్తుంది, మాకు కరుస్తుంది కదా. అందువల్ల కొంచెం ఆయన చేయకుండా పనులు చేయకుంటే బాగుంటుంది. మాకు మేము ఆటోలు తిప్పుకొని బతికేది దాని గురించిగా జీవితం ఉండే మొత్తం దాని మీద మేము బతికే ఆధారం అంతా. ఇప్పుడు ఫీజులు కట్టుకోవడము, ఆడపిల్లలకి కాలేజ్ చదివించడము అవన్నీ ఉండే కదా సార్. మాకు అవి లేకుండా బస్సులు ఉంటే బాడీలు బయటకు పోవాలన్నా కూడా ఇక్కడ రోడ్డు మీద తిప్పాలన్నా కూడా మనం తిప్పుకోలేము బస్సులు వేస్తే. ఇంకా సొంతలు లేకుండా బస్సులు పోవు. వాటి నుంచి వాటి వరకు పోతే ఏమి ఇస్తారు బాడీగా? మాకు ఏంతో 10-20 పోదమ్మా. యాదో ఇక్కడైతే రోడ్ల మీద అయితే బాగా బతకొచ్చు. 200 రూపాయలు అయినా కూడా మాకు బిల్లం కలుస్తుంది.